ఫ్రెండ్స్, రేపు మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న చెప్పాను కదా స్వింగ్ ట్రేడింగ్‌కి హీరో మోటార్ స్టాక్ తీసుకోమని చెప్పాను కదా స్వింగ్ ట్రేడింగ్ కోసం. ఇప్పుడు దీని గురించి చేస్తాననమాట. రేపు ఎగ్జిట్ అవ్వాలి. లెవెల్ చెప్తాను. రేపు ఎగ్జిట్ అవ్వండి. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు రేపు. ఆ లెవెల్ చూపిస్తాను. ఆ లెవెల్‌కి రాగానే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత ఉదయం గోల్డ్, సిల్వర్ గురించి చెప్పాను కదా. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రేపు పర్లేదు, రేపైనా పర్లేదు చూసుకోండి. పెద్ద ఏమి మునిగిపోయి చూపిస్తాను లెవెల్ ఎంతవరకు పెరిగే. లెవెల్ చెప్పలేదు కదా. మా టార్గెట్ ఏంటి నేను చెప్పలేదు కదా. చెప్తాను ఇప్పుడు అది కూడాను. కానీ వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇంత ఇంత వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే సరే చాలామంది వినియోగించుకోవట్లేదు. పనికిమాల చెత్త అంతా గంటల కొలిది చెప్తారు కదా. వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయని బాధ కాదు. అంటే ఎంత కష్టపడి ఇంత ఎతికి పడుతుంటే అది వేస్ట్ అయిపోతుంది. అంత ఆ కంటెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడే ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఉదయం చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటికి చూడండి ఎంతమంది చూసారు ఆ వీడియో. అలాగైతే ఏమి ఎట్టబుద్ధి అవుతుంది చూసుకోండి. అది నేను ఏదైనా ఎంట్రీ చెప్పానంటే ఎగ్జిట్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దానికి ఆ మాటమాటికి నాకు మెసేజ్లు పెట్టకండి, ఫోన్లు చేయకండి. నేను ఇంట్రాడేకి పెట్టట్లేదు ఇవి. స్వింగ్ ట్రేడింగ్ కోసం పెడుతున్నాను. దానికోసం మీరు ఇంట్రాడేలో టార్గెట్స్ చెప్పండి అని పెట్టకండి. ఇంట్రాడే పెడతాను. నాకు డైలీ పెట్టడం కావదు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోలో మాట్లాడేటప్పుడు ఒక్కో మాటలో 2 సార్లు చెప్తున్నాను. మాటమాటికి చెప్పిందే చెప్తున్నాను చూసారా. అది ఆల్రెడీ ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ అనమాట చుట్టూరు కూడా. ప్రతి ఒక్కరు ఇక్కడ సౌండ్స్ గట్టి చేస్తుంటారు. రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే పక్కన ఎవరైనా అన్నారు అనుకోండి, సో గోల్ చేస్తే నేను రికార్డ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పెట్టేస్తుంది. మాటమాటిగా కట్ చేసుకొని చాలా పని ఎక్కువైపోతుంది అనమాట. నాకు అంత అవసరమా చేయడానికి. చూసారా ఇలాగే ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది ఇక్కడ. అంతా కుక్కలు ఎక్కువ అనమాట మా చుట్టూరు కూడా. అందుకోసం అనమాట ఏదో ఒక సౌండ్, ఒక వెహికల్ సౌండ్ అని, ఒక అరుపులు కానీ, కుక్కలు, ఇదేదని కాదు, అలా పొల్యూషన్ అనమాట. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ. దానివల్ల కొంచెం చెప్పింది ఒకసారి చెప్తుంటాను, 2 సార్లు మర్చిపోయినా అనేసి మళ్ళీ చెప్తుంటాను అనమాట. అందువల్ల వీడియోస్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. చిన్నదైనా సరే దాన్ని కట్ చేసుకొని ఆ సౌండ్ వచ్చిన దగ్గర కట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. దానికి కొంతమంది సోది అనుకుంటున్నారు, అంటే చెప్పింది అనుకుంటున్నారు. మీరు అవన్నీ పట్టించుకోకండి. అక్కడ కంటెంట్ ఏంటన్నది ఆలోచించండి అంతే. అంటే నేను ఇక్కడ నాకు వాతావరణం బాగాలేదు కాబట్టి కొంచెం చెప్పేది 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి ఉంటుంటుంది. అంటే నాకు కొంచెం గుర్తుంటుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను, చూసుకోండి. ఇది రేపు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చెప్తాను లెవెల్ చూడండి హీరో మోటార్ది. రేపు ఇంట్రాడే కూడా స్టాక్ చూపిస్తాను, ట్రై చేయండి. మార్కెట్ బాగానే ఉంది, కంగారు లేదు. కాకపోతే ఇప్పుడే ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైం ఎంట్రీ ఎగ్జిట్, రైట్ టైంలో ఎంటర్ అయితే రైట్ టైం ఎంట్రీ, రైట్ టైం ఎగ్జిట్ ఉంటే బాగుంటుంది అనమాట. మళ్ళీ అలా నేను సంవత్సరాల కొద్ది ఉంటానంటే వచ్చింది పోద్ది. ఇప్పుడు ఉంది కదా హీరో మోటార్, ఇంకో చూసారా. హీరో మీకు తక్కువ వినిపిస్తుంది మైక్లోన, దూరంగా ఉంది కాబట్టి. అది నాకైతే చాలా సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఏదో న్యూసెన్స్ అనమాట ఇక్కడ. ఫ్రైడే వీడియో అయితే మీకు అది ఇవన్నీ కట్ చూసుకోండి. ఇది హీరో మోటార్ ఉంది కదా, 5690 ఉంది కదా. దీనికి టార్గెట్ ఎంత అంటే 6000 చూసుకోండి. 6000 ఒకవేళ రేపే కనుక వెళ్ళిపోయింది అనుకోండి, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్, చూసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చెప్పలేం, దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, 5900కి వెళ్ళినా సరే రేపు ఎగ్జిట్ అయిపోయింది. 5900 దగ్గరికి వెళ్ళిపోయిందా రేపు ఎగ్జిట్ అయిపోయింది. లేదంటే ఫ్రైడే వరకు ఉంచండి. ఫ్రైడే మొత్తానికి 6000కి వెళ్తే తీసేయాలి. 6000కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుంది. ఇలా డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళిపోదు మార్కెట్, మళ్ళీ చిన్న కరెక్షన్ వస్తుంది. అంటే ఇది డౌన్ ట్రెండ్, అది మళ్ళీ డౌన్ సైడ్ పెట్టకండి. మళ్ళీ తెలివితేటలు కొంతమంది ఉన్నారు, కిందకి వెళ్ళిపోద్ది అంటే లెవెల్ చెప్తే ఆ లెవెల్ మళ్ళీ డౌన్ సైడ్ పెట్టేస్తారు. కొంతమంది సావు తెలివితేటలు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ట్రెండ్కి ఆపోజిట్ ఎప్పుడు పెట్టకూడదు. అంటే ఇదే ప్లేస్లో మళ్ళీ అలా ఉండి మళ్ళీ వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ పైకి చెప్పలేం. ఎప్పుడు ట్రెండ్ ఎగనిస్ట్కి వెళ్ళకండి. నేను చెప్తాను కదా, మార్కెట్ ఎటు ఉంటే అటే వెళ్ళాలి. 6000 దాటి ఎక్కడ ఆగితే ఆగొచ్చు. మళ్ళీ డౌన్ సైడ్ గట్రా పెట్టకండి. ఒకవేళ 5900 రేపు ఒకళ్ళు రీచ్ అయిపోయింది అనుకోండి, రేపు ఎగ్జిట్ అయిపోయింది. లేదు ఫ్రైడే కూడా ఉంటాను అనుకుంటే రేపు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవచ్చు. 6000 కానీ 6000కి మాత్రం తీసేయాలి. మీరు చూసుకోండి. రేపు ఒక్కరోజు వెళ్ళకపోవచ్చు, ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెళ్తే అంచేపుది. ఎందుకంటే పెద్ద క్యాన్లు ఎప్పుడు లాస్ట్లోనే లేపుతారు, అప్పుడు ఎంటర్ అవుతారు అనమాట అందరూ. తర్వాత కిందకి అలా తీసుకొస్తారనమాట. కాబట్టి చెప్పలో రేపే జరగవచ్చు. ఇప్పుడు చూడండి గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. చూసారా గిఫ్ట్ నిఫ్టీ పెన్ ప్యాటర్న్ రివర్సల్. ఇది నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇది ఎంత 24575. ఇది ఇక్కడ చూసారా ప్యాటర్న్ చూపిస్తుంది చూడండి. మళ్ళీ ఇది ఒక రివర్సల్ పాయింట్ అనమాట అండి. ఇక ఇలా తయారవుతుంది చూసుకోండి.
ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఈ విధంగా ఇలాగా. ఈ విధంగా రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఎంత 24,550 నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తున్నాను ఇదనమాట. ఇది నిఫ్టీ పరిస్థితి మా కిందకైతే రాదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పైకే ఉన్నాయి. అంటే ఇందులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, స్టాక్స్ అంటే మార్కెట్ డైరెక్షన్ చెప్తున్నాను అనమాట. మిస్ అవ్వద్దు. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. ఇంట్రాడే కోసం వదిలేయండి. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఫోకస్ పెట్టండి. ఇంట్రాడేకి నేను చెప్పినా పెద్దగా మీకు వర్కౌట్ అవ్వవు, మీకు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు, అలాగని ముందుగా నాకు చెప్పడానికి కూడా అవ్వదు. స్వింగ్ ట్రేడింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది పరిస్థితి అయితే. మార్కెట్ అయితే మళ్ళీ రివర్సల్ తీసుకుంటే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. తర్వాత ఇప్పుడు హీరో మోటార్ చెప్పిస్తాను కదా, ఆ లెవెల్ గుర్తుపెట్టుకోండి. అది అక్కడికి వెళ్ళేసరికి బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత గోల్డ్ చూడండి, లెవెల్ చెప్తానని చెప్పాను కదా. లాస్ట్ వీక్ ఎప్పుడు చెప్పాను కదా, ఈ లెవెల్ దాటితే ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పాను. చూడండి క్రాస్ ఏం చూసారా. మేము ఇక్కడ ఈ లెవెల్లో 1 వీక్ ముందు అనుకున్నాం రెడీగా ఉంది అనేసి. ఇప్పుడు ఆల్రెడీ బార్డర్ క్రాస్ చేస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు కాదు ఎంటర్ అవ్వాల్సింది, ఇక్కడ ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. ఎంతంటే 1,48,000 1,48,000 దాటితేనే ఎంటర్ అవ్వాలి. కానీ మనం అంతవరకు అవసరం లేదు, ఇప్పుడు ఎంటర్ అయిపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. ఇంకేంటి, గోల్డ్లో బై చేసి సిల్వర్ వద్దు, సిల్వర్ చెప్పను ఎందుకంటే అది హై వాల్ట్ అంటే రిస్క్ ఎక్కువ. ఇది చూసుకోండి, దీని లెవెల్ ఎంత అంటే ఎంతవరకు ఉంచుతారంటే 1,60,000 వరకు ఉంచవచ్చు. 1,60,000 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడికి వెళ్ళినంత వరకు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకోండి. ఇందులో కూడా పెట్టుకోండి. కాకపోతే ఇది మీ ఇష్టం మరి, చూసుకోండి. కమోడిటీస్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టుకోండి. స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఉదయం కూడా చెప్పాను, మళ్ళీ అది చెప్తున్నాను. స్టాక్స్లో మంచి ఉన్నాయి, అందులో పెట్టుకుందరు. కానీ 1,60,000 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ అంటే 1,00,000 అంతవరకు ఉండకూడదు. 1,64,000 లేదంటే 1,64,000 1,62,000 1,62,000 అయితే తీసేయాలి. ఇక్కడ నుంచి స్పీడ్గా మూవ్మెంట్ ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఆగిపోతుంటుంది అనమాట. అందుకే పెద్ద ప్లేయర్స్ ఎప్పుడైతే అమ్మడం మొదలెడతారో మనం వాళ్ళకన్నా ముందు స్టార్ట్ చేసేయాలి. అది ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయిపోవచ్చు. చూసుకోండి, 1,46,300 అసలు నేను సాయంత్రమే మన గ్రూప్లో ఇచ్చాను. నేను సాయంత్రమే నైట్ హోల్డ్ చేయమని చెప్పాను. నిన్నటి నుంచి హోల్డ్ చేస్తాను. వీడియోలో ఉదయం కూడా చేస్తాను, కానీ చాలా తక్కువ మంది రీచ్ అవుతుంది. నాకు అక్కడే ఇంత మంచి కంటెంట్, ఇంత వాల్యూ ఉన్నది, పెయిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా వస్తుంటే వినియోగించుకోవట్లేదు. ఇది తర్వాత రేపు ఇంట్రాడేకి చెప్తాను. సిల్వర్ కూడా బాగానే ఉంటుంది, ఇది పెరిగినంతసేపు అది పెరుగుతుంటుంది. రిస్క్ తీసుకుంటాను అనుకున్నాను, అందులో దాని పరిగెట్టండి. తర్వాత రేపటికి ఇది ఏవి చూడవసరం లేదు. ఇది గ్లెన్మార్క్ పెట్టుకోండి. గ్లెన్మార్క్ ఫార్మా, గ్లెన్మార్క్ 2,259. ఇది చూసుకోండి. చూసారా, ఎన్ని రోజులు కన్సల్టేషన్ జరిగింది. ఇది రేపు బ్రేక్అవుట్ పైకి వెళ్తుంది, పక్కాగా వెళ్తుంది. ఇది చూసుకోండి. దీని ఎంట్రీ ఎంత అంటే 22.70 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. 2,270 స్టాప్ ప్లస్ 2,250 చూసుకోండి. గ్లెన్మార్క్ ఇది ఏదైనా సరే ఈ వీక్ మొత్తానికి క్లోజ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వాతావరణం బట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు. గోల్డ్లో మాత్రం ఎగ్జిట్ అవ్వకండి. టార్గెట్ చెప్పాను కదా, అంతవరకు తీయకండి. స్టాక్స్ మాత్రం ఏ వీక్ కావు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నాళ్ళ కాదు, సెక్టర్ బాగుంది కదని చెప్పేసి మనం నమ్మకూడదు అనమాట. సెక్టర్లో కూడా అన్నీ కరెక్ట్గా మూవ్ అవ్వట్లేదు. సింగిల్ స్టాక్స్ మంచిగా దొరుకుతున్నాయి. నేను చెప్తాను, చాలా స్టాక్స్ ఉన్నాయి చెప్పడానికి, గ్రూప్లో కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతిరోజు ప్రతిరోజు పెరిగిపోవు, ఒక్కరోజు ఇరుక్కుపోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని డెలివరీకి ఉంచేసుకొని ఏదో ఒక స్టాకు డెలివరీకి పెట్టేసుకోవాలి. మిగతాది ఇంట్రాడే చేసుకున్నాం అనుకోండి, ఏదైనా స్టక్ అయ్యి ఇరుక్కుపోయాం అనుకోండి. ఎందుకంటే ప్రతిది కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయినవి వస్తాయి. నేను ఎక్కువగా అది అవసరమైతే 1 వీక్ వరకు వదిలివచ్చు అనమాట. అలాంటివి వస్తుంటాను కాబట్టి ఒకవేళ ఇరుక్కుపోయి ఉంటే వదిలేవచ్చు, నష్టమే లేదు. ఇలాగ ముందునే తీసుకుంది ఉంటుంది కదా, అందులో ప్రాఫిట్ ఏమైనా ఉంటే ఎగ్జిట్ అయిపోవడమాట. అలాగే ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఉదయం అయితే నిన్నైతే 10 స్టాక్స్ దొరికాయి సేమ్ ఇలాంటి ప్యాటర్న్ అవే. అన్నీ చెప్తే అన్ని డబ్బులు ఉండొద్దు అన్నింటిలో పెట్టడానికి.
అందుకోసం అనమాట. మళ్ళీ నాకు ఎగ్జిట్ అవ్వ చెప్పడానికి కూడా నాకు మర్చిపోతాను. ఏదేది చెప్పాననేది కూడా నాకు గుర్తుండదు. ఇప్పుడు మీకు హీరో మోటార్ చెప్పాను. మీకు మొన్న ఎంట్రీ చెప్పాను. ఇప్పుడు ఎగ్జిట్ కూడా చెప్పాను. నాకు గుర్తుంది. సింగిల్ స్టాక్ చెప్పాను కాబట్టి నాకు గుర్తుంది. ఇంకోటి చెప్పాను, ఇంకా ఏదో మర్చిపోయాను మళ్ళీ. అంటే నేను అన్నీ చూసుకోవాలి కదా, నాకు గుర్తుండదనమాట. అందుకోసం సింగిల్గా చెప్పాను అనుకోండి మంచి స్టాక్, మళ్ళీ నాకు ఎగ్జిట్ కూడా చెప్పడానికి నాకు గుర్తుంటుంది. అందుకోసం చెప్తున్నాను. గోల్డ్ మాత్రం మిస్ చేసుకోవద్దు. మంచి డబ్బులు వస్తాయి రేపు, చూసుకోండి. ఇప్పుడు కావాలని ఎంటర్ అయిపోవచ్చు కమోడిటీస్లోన, కానీ ఎక్కువ పెట్టకండి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అప్పులు తెచ్చి మాత్రం పెట్టకండి. మీ దగ్గర ఉన్న డబ్బులే పెట్టండి. ఎంత వస్తుంది, ఎంత ఉంటే అంత. అది చూసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. దానికోసం ఇంట్రాడేకి స్టాక్స్ పెట్టట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. అంటే ఇంట్రాడేకి ఎక్కువ మందికి అవసరం లేదు అనుకుంటాను. మరి వాళ్ళ కోసం నేను ఎంత సౌండ్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుని అంత శ్రమ చేయడం వేస్ట్ కదా. వేరే వాళ్ళకి నేనేమి న్యూస్ గట్రా చూడను. ఓన్లీ చార్ట్స్. నాకు చాలా టైం పడుతుంది ఒక స్టాక్ని ఎతకాలంటే. చాలా వర్క్ చేస్తాను నేను, హోంవర్క్. అందువల్ల అంత కష్టపడి పెట్టింది ఏదో 10 మందికి 20 మందికి ఉపయోగపడింది వేస్ట్ కదా. అందుకోసం అనమాట. అందుకోసం రెగ్యులర్ పెట్టట్లేదు. దానికి తోడు నాకు ఇక్కడ వాతావరణం కూడా సరిగా అనుకూలించట్లేదు అనమాట. అది వీకెండ్లో అనుకోండి, మధ్యాహ్నం పూట శుభ్రంగా ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నప్పుడు చేస్తున్నాను నీట్గా. అప్పుడు చూడండి, అప్పుడు మాటలకి ఇప్పుడు మాటలకి తేడా ఉంటుంది. ఇది చూసుకోండి, మిస్ అవ్వద్దు. గోల్డ్ ఇప్పుడు కావాలంటే ఎంటర్ అవ్వచ్చు గోల్డ్ అని చూసుకోండి. ఇది క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వాటి జోలికి వెళ్ళకండి. అవి ఇంకా మధ్యలో డ్యాన్స్లు వేస్తున్నాయి. వాటి జోలికి పట్టించుకోకండి. చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.